నమస్తే అండి. జయమాతారా. వాట్ నాన్‌సెన్స్ అండి. అసలు ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ? ఇవి చేస్తే అంటే దశమహావిద్యలు చేస్తే, లేదా అమ్మవారి సాధనలు చేస్తే, లేదా భైరవ సాధనలు చేస్తే రోడ్డుకి లాగేస్తారు. ఉన్నవన్నీ పోతాయి అంట. రిలేషన్‌షిప్స్ బ్రేక్ అయిపోతాయి. ఏకాకి అయిపోతారు. ఒంటరి మనిషిని చేసి ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ అసలా? ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్? యాక్చువల్ దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మీరు ఏ ఫామ్‌ని ఆరాధిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏ సంకల్పం పెట్టారంటే మీ గోల్ ఏంటి? అసలు ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్ అండి. మీరు సాధన చేసేటప్పుడు మనం చేసే ప్రతి ప్రక్రియ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు భైరవ సాధన ఉంది. భైరవుడిలో అసలు మీరు ఏదైతే అన్నీ కట్ చేసేస్తారు, రోడ్డుకి లాగేస్తారు ఇవన్నీ అంటున్నారో, అసలు మేజర్ ఫార్మ్ ఆఫ్ భైరవ, ద మెయిన్ భైరవ, 8 భైరవులు చతుషష్ఠి భైరవులు ఇవన్నీ వదిలేద్దాం. మేజర్ ఫార్మ్ ఆఫ్ భైరవ ఇస్ స్వర్ణాకర్షణ భైరవ. అటు మనం ప్రాస్పారిటీ మనీ కోసం పూజించే లక్ష్మీదేవికైనా, ఇటు దేవతలకు సైతం అప్పుని ఇవ్వగలిగే శక్తి ఉన్న మన కుబేరుడికైనా ఈ ప్రాస్పారిటీని ఇచ్చిందే స్వర్ణాకర్షణ భైరవుడు. అంతటి దేవతలకు ఇవ్వగలిగిన వాళ్ళు మీకు ఇవ్వలేరా? ఇప్పుడు అలానే దేవతైనా మీరు ఏ ఫామ్లో వాళ్ళని ఆరాధిస్తున్నారు అనేది మేజర్ అండి. ఓకే. ఇప్పుడు ప్రతి దేవతకి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. సో అలానే భైరవుడికైనా ఇప్పుడు మన వటుక భైరవుడు ఉన్నాడు. క్యూట్‌గా ఇలా ఇలా ఎంత తొందరగా ప్రసన్నమై వస్తారో ఆయన అయితే బంగారు కొండ. సో అలా భైరవుడికి ఇలా చేస్తే వస్తున్నారు కదా అని క్రోధ భైరవుడి దగ్గరికి వెళ్ళండి మీరు. సో ఎవ్రీ డీటీ అంటే మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ దేవత ఉంటుంది. మీ పర్పస్ని బట్టి చేస్తారు. ఓకే. ఇప్పుడు అలా అని పరీక్షలు ఉండవా అంటే చాలా పరీక్షలు ఉంటాయి. అది కూడా ఎందుకు? ఇప్పుడు మీరు ఒక పర్పస్‌తో చేస్తారు ఇంటెన్స్ సాధన. సో ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఒక కర్మ వల్లనే మనకు ఒక ప్రాబ్లం ఉంది కదా! ఆ ప్రాబ్లం తీరడానికి చేస్తున్నప్పుడు తొందరగా కర్మని తీస్తుంది. అందుకే ఇంటెన్స్ ఉంటాయి కొన్ని. అండ్ రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవుతాయి. అంటే ఏ ఇల్యూజన్ వల్ల అయితే మీరు బ్యాక్ స్టెప్ వేసున్నారో, లేదంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారో, డెలిబరేట్‌గా కట్ చేసి పడేస్తుంది దేవత. అందుకే మీకు కొంచెం రూత్లెస్గా అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ఫర్ యువర్ బెటర్మెంట్. ఓకే. అంతేగాని రోడ్డుకి లాగేయడాలు, ఏకాకిం చేసేయడాలు ఇలా ఉండవండి. అలానే దేవత అయినా సరే, ఏ దేవతా సాధన అయినా ఇప్పుడు శ్మశానాల్లోకి వెళ్ళి శ్మశాన సాధనలు, శవ సాధనలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? లేదు కదా. సో వాళ్ళు అలానే చేస్తారు. వాళ్ళు బికాజ్ వాళ్ళ పర్పస్ వేరు, మన పర్పస్ వేరు. సో ఈ ఈ ఇలాంటివన్నీ ఫీడ్ దయచేసి బయటకు రండి. బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ గెట్టింగ్ గైడెడ్ బై. గురువుని చాలా జాగ్రత్తగా ఎన్నుకోండి. లేదంటే వెయిట్ చేయండి. టైం వచ్చినప్పుడు ఆయనే మీ ఎదురు పడతాడు. తొందరపడకండి.